నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొండల్ని సైతం పిండి చేస్తా అంటారు ఓ కవిగారు. ఇక్కడ నిజంగా కొండల్ని పిండి చేయటం కాదు గాని మన మీద మనకు అచంచలమైన నమ్మకం, విశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధిస్తామని అర్థం. అయితే ఇవాళ మనలో చాలా మందికి ఆ ఆత్మవిశ్వాసమే కొరవడుతోంది. చాలినంత ప్రతిభ, సామర్థ్యం ఉన్నప్పటికీ ఆత్మన్యూన్యత వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కారణంగా వృత్తి, విద్య, వ్యాపారాలు, చివరికి కుటుంబ సంబంధాల్లోనూ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈ రకమైన భావాన్ని పోగొట్టుకోవడానికి యోగ విద్య, యోగ శక్తి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. చాలామంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో తాను ఇతరుల కన్నా తక్కువ, ఎదుట వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా టాలెంటెడ్ అన్న రకమైనటువంటి భావన, ఆత్మన్యూనతా భావన చాలామందికి ఏర్పడుతూ ఉంటుంది. నాకంటే ఎదుటి వాళ్ళు చాలా గొప్పవారు, నేను ఎదుటి వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను, అదేవిధంగా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు నా గురించే అనుకుంటున్నారేమో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో అని ఫీల్ అయిపోవడం, తను తాను తక్కువ చేసుకోవడం, ఈ రకంగా ఏర్పడడం ద్వారా ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్, లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళిపోవడం, అదేవిధంగా తాను చేయాలనుకున్న దాని మీద నమ్మకం తగ్గిపోవడం, సాధించలేకపోవడం, నిరుత్సాహం, నిస్పృహ ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. మరి మెడిటేషను, యోగ విద్య మనం చక్కగా ప్రాపర్ వేలో నేర్చుకున్నట్లయితే మన యొక్క ఆత్మశక్తిని మేల్కొల్పుతుంది. ఆ వ్యక్తి దేన్నైనా సాధించగలిగే విధంగా ఎఫోర్ట్లెస్తో సాధించడానికి మరి యోగ విద్య, యోగ సాధన, యోగ శక్తి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సూర్య నమస్కారాలు. ఇవి మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కానీ, డిప్రెషన్స్ కానీ, యాంగ్జైటీస్ కానీ, భావోద్వేగాలను మార్చడానికి ఈ సూర్య నమస్కారాలు బ్రెయిన్ పైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఇందులో 12 భంగిమలు కూడా మరి మనలో ఒక రకమైనటువంటి శక్తిని, పాజిటివ్ శక్తిని ప్రేరేపిస్తూ ఉంటాయి. మైండ్లో బ్యాలెన్సింగ్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా హాకినీ ముద్ర మైండ్ ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి, మెమరీ కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి, మెడిటేషన్ ఏ విధంగా చేయాలి అన్న దాని విషయంగా ఇప్పుడు మనం ఒకసారి చేసి చూద్దాం. ఈ సూర్య నమస్కారాలు అనేటటువంటివి ఒక యోగా మ్యాట్ మీద నిలబడి ముందు నమస్కార స్థితిలోకి రావాలి. 2 చేతులు జోడించి హృదయం దగ్గర ఉంచుకోవాలి. పాదాలు 2 ఒక 3-4 ఇంచెస్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఇప్పుడు 1వ భంగిమ 1 ఊర్ధహస్తాసన్, బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ రైజ్ చేస్తూ ఎంత వీలైతే అంత వెనక్కి బెండ్ అవ్వాలి. 2 పాదహస్తాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వంగాలి. 3 అశ్వసంచలనాసన్. 4 కోకిలాసన్. 5 మార్జాలాసన్. 6 సాష్టాంగ నమస్కార్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 మార్జాలాసన్. 10 అశ్వసంచలనాసన్. 11 పాదహస్తాసన్. 12 ప్రణామ్ ఆసన్.
ఈ విధంగా 12 భంగిమలు ఉంటాయి. ఇప్పుడు సుఖాసనంలో కూర్చొని హాకినీ ముద్ర చేద్దాం. మైండ్ షార్ప్గా, మైండ్ రిలాక్స్గా, స్ట్రెస్ ఫ్రీ అయిపోవడానికి సుఖాసనంలో కూర్చున్న తర్వాత అరిచేతుల ఆకాశం వైపు చూస్తూ మోకాళ్ళపైన ఉంచుకొని ఎడమ చేతి యొక్క 5 ఫింగర్ యొక్క చివరి భాగాలకి కుడి చేతి యొక్క 5 వేళ్ళ యొక్క చివరి భాగాలను టచ్ చేయాలి. ఇది ఎనర్జీని బాగా క్రియేట్ చేసేటటువంటి ముద్ర. ఈ స్థితిలో కళ్ళు మూసుకోవాలి. ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు ముద్రను రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. ఎడమ చేతిలో కుడి చేతిని ఉంచుకోండి. ప్రశాంతంగా ఉండండి. దీర్ఘంగా 2 శ్వాసలు తీసుకొని విడిచిపెట్టండి. మరొకసారి లోతుగా శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెట్టండి. ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి ఆలోచనని త్రోసిపుచ్చవద్దు. ఇప్పుడు నిదానంగా క్రిందకు చూస్తూ కళ్ళు తెరవండి. Slowly rub your hands. Massage your face. Just relax. చూసారు కదండి, ఈ సూర్య నమస్కారాలని మొదటి రోజు 3 సార్లు, రెండో రోజు 6 సార్లు, ఇలా మూడో రోజు 9 సార్లు, ఇలా 4వ రోజు నుంచి 12 సార్లు చేసినట్లయితే మీకు తెలవకుండానే ఒక క్రొత్త శక్తి అనేటటువంటిది మీ శరీరంలోకి, మనసులోకి ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హాకినీ ముద్ర మీరు 5 నుంచి 10 నిమిషాలు చేసినట్లయితే మీకు హై సెల్ఫ్ ఎస్టీమ్తో పాటుగా హై మెమరీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క మెడిటేషన్ని 15 నిమిషాల నుంచి చక్కగా ప్రతిరోజు చేసుకున్నట్లయితే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మీ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయి మైండ్లో ఉన్న అన్వాంటెడ్ థాట్స్ అన్నీ కూడా పోయి మైండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో, పాజిటివ్ ఎనర్జీతో, స్థితప్రజ్ఞతో తయారవడానికి అవకాశం ఉంటుంది.